చేశారని. ఆయన చనిపోయేంత వరకు మీకోసం ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ మీరు ఎలక్షన్లలో ఆయన ఫోటో కూడా పెట్టుకోలేరు. ఎంత ప్రేమ ఉందంటే మీకు ఆయన మీద, ఆయన ఫోటో కూడా పెట్టుకోని పరిస్థితి. నేను అవినాష్ రెడ్డి గారికి ఇప్పుడు ఒక సవాల్ పెడుతున్నాను. నేను చెప్పేది ఏదైనా తప్పుంటే ఈరోజు సాయంత్రం ఇక్కడ నుంచి సింహాద్రిపురంకి వెళ్తున్నాము. సింహాద్రిపురం తర్వాత పులివెందులలో పూలంగల దగ్గరికి వస్తున్నాం. అక్కడికి రండి. అక్కడ అందరి ముందర పంచాయతీ పెట్టుకుందాం. ఎవరు ఏం చేశారో, ఎవరు హత్య చేశారో అందరికీ తెలిసిపోతుంది. రెడీనా? ఇప్పుడు చెప్తున్నాను మీ అందరి ముందర, ఈ రోజు సాయంత్రం పూలంగుల దగ్గరికి అవినాష్ రెడ్డి గారు రండి. మీ అందరి ముందర పంచాయతీ పెడదాం. ఏది నిజమో అందరికీ తెలిసిపోతుంది. ఇక్కడ మన ప్రతాపాన్ని ఇది గత 2 రోజులుగా మీ అందరితో మాట్లాడుతున్నాను. నేనంతా సింహాద్రి మండలంలో ఉన్నాను. మీకు బాగా తెలిసిపోతుంది. మీతో మాట్లాడుతుంటే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, నాకు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, మీకు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి ఆయన గురించి తలుచుకుంటూ. కానీ ఈ ఎలక్షన్ లో ఓటు వచ్చేసరికి భయపడుతున్నారు. మన పరిస్థితి ఎట్లుందంటే ఏదైనా మంచి పని చేయాలంటే మామూలుగా అయితే ఇంకోసారి ఆలోచించాల్సిన పనులే. ఈ రోజు మంచి పని చేయాలంటే 10 సార్లు ఆలోచిస్తున్నారు. ఇదేమైనా మనం పాపం చేస్తున్నామా? వివేకానంద రెడ్డి గారికి సపోర్ట్ చేయడం మేమన్నా పాపం చేస్తున్నామా? మీకోసం, మనందరి కోసం ఉన్న మనిషి. జై